బెంగళూరులో తప్పిపోయిన 12 ఏళ్ల బాలుడు పరిణవ్ని హైదరాబాద్ లో పట్టుకున్నారు పోలీసులు. నాంపల్లి మెట్రో స్టేషన్లో బాబును నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు ఆర్పీఎఫ్ పోలీసులు. ఆదివారం ట్యుటోరియల్ క్లాసులకు వెళ్లిన పరిణవ్ కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్లు పరిశీలించారు. నాంపల్లి మెట్రో స్టేషన్లో తిరుగుతున్న బాలుడిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బెంగళూరుకు చెందిన వ్యక్తి. బెంగళూరులో తప్పిపోయిన 12 ఏళ్ల బాలుడు పరిణవ్ని హైదరాబాద్ లో పట్టుకున్నారు పోలీసులు. నాంపల్లి మెట్రో స్టేషన్లో బాబును నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు ఆర్పీఎఫ్ పోలీసులు. ఆదివారం ట్యుటోరియల్ క్లాసులకు వెళ్లిన పరిణవ్ కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. నాంపల్లి మెట్రో స్టేషన్లో తిరుగుతున్న బాలుడిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు బెంగళూరుకు చెందిన వ్యక్తి. మెట్రో రైల్వే స్టేషన్ అధికారుల నుంచి మాకు సమాచారం జరిగింది. ఏంటంటే 11 సంవత్సరాల అబ్బాయి మెట్రో రైల్వే స్టేషన్లో ఉన్నాడని చెప్పేసి ఆ సమాచారం మేరకి అక్కడ మేము వెళ్ళి అక్కడ వివరాలు సేకరిస్తే అతడు పరిణవ్ అరై అని చెప్పేసి అతని పేరు చెప్పినాడు. వెంటనే అతన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించగా అతను 21వ తారీఖు నెల 21వ తారీఖు వాళ్ళ ట్యూషన్ నుంచి రావడం జరిగిందని చెప్పినాడు. ఆ విషయంపై మేము ఆరా తీయగా వాళ్ళ తల్లిదండ్రులు సమాచారం ఇచ్చాము. ఆరా తీస్తే మాకు తెలిసింది ఏంటంటే ఈ అబ్బాయి అక్కడి నుంచి 20వ తారీఖు నుంచి ఈరోజు మన మెట్రో స్టేషన్ వైపు రాగా సమాచారం ఇస్తే మేము తీసుకుని వచ్చాము. వాళ్ళ యొక్క మామగారైన మల్లికార్జున నాయుడు గారు వచ్చారు. వచ్చేసి ఈ అబ్బాయి యొక్క పూర్తి వివరాలు గుర్తుపట్టేసినారు. My son has found in Hyderabad Metro Nampalli station. He is safe. Now we are going to pick him from Hyderabad.